అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు అండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ హనుమంతుని కోరుకుంటున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. జూన్ 1వ తారీఖున శనివారం రోజున హనుమత్ జయంతి వచ్చింది అండి. హనుమత్ జయంతి రోజున ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏ విధంగా హనుమంతుని పూజించుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. చక్కగా తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకొని చక్కగా ఒక పీఠాన్ని ఏర్పరచుకోండి. ఆ పీఠం మీద ఒక ఎర్రటి క్లాత్ని ఏర్పరచుకొని బియ్యాన్ని పోసి హనుమంతుని చిత్రపటాన్ని ఉంచండి. ఈ విధంగా చేయడం వల్ల రోజంతా హనుమంతుని యొక్క దివ్య ఆశీస్సులు మనకు వస్తాయి అండి. ఆ తర్వాత స్వామి చిత్రపటానికి సింధూరంతో బొట్లను పెట్టండి. ఆపాలను వేసేనండి. ఆపాల మాలను స్వామికి సమర్పించుకున్నాను. అదేవిధంగా తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఆ తమలపాకుల దండను సింధూరంతో రాసి ఆ తమలపాకుల దండను హనుమంతునికి సమర్పించండి. ఆ తర్వాత ఏదైనా పూలమాల ఉంటే స్వామికి అలంకరించండి. ఆ విధంగా చేసిన తర్వాత స్వామికి చక్కగా దీపాలను ఏర్పాటు చేసుకోండి. ఆ దీపాలలో 5 ఒత్తులతోటి దీపారాధన చేయండి. స్వామికి ఐదవ సంఖ్య అంటే చాలా ఇష్టము అండి. అందుకని ఒక్క దీపాన్నైనా సరే 5 ఒత్తులతో ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనెను ఉపయోగించండి. ఆ విధంగా దీపాలను సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి పుష్పాలు అక్షింతలను సమర్పించుకోండి. ఆ తర్వాత నేను తమలపాకుల మీద శ్రీరామ అని అష్టగంధంతో రాసి ఆ స్వామి అష్టోత్తరం అంటే హనుమంతుని అష్టోత్తరం చదువుకుంటూ పూజలు నిర్వహించుకున్నాను అండి. ఆ తర్వాత శ్రీరామ అష్టోత్తరము సీతా అష్టోత్తరం కూడా చదువుకున్నాను. ఆంజనేయ స్వామి తోకకు సింధూరంతో బొట్లను పెట్టడం వల్ల ఆ సీతాదేవి యొక్క అనుగ్రహం చేత దీర్ఘ సుమంగళిగా ఉండే యోగము ఏర్పడుతుంది అండి. ఆ తర్వాత స్వామికి ఎంతో ప్రీతికరమైన వడమాలను కానీ బోర్లను కానీ ఆపాలను కానీ సమర్పించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడవచ్చును అండి. ఆ స్వామి అనుగ్రహం చేత ఆపాలను దండగా గుచ్చి సమర్పించడం వల్ల ఆ స్వామి యొక్క దివ్య కరుణ చేత మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. అయినా హనుమంతుని పూజించినంతనే శనిగ్రహ పీడలు, గ్రహదోష పీడలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ నివారింపబడతాయండి. చక్కగా స్వామిని శ్రద్ధతోటి భక్తితోటి చక్కగా ఆ స్వామి తమలపాకుల దండను సమర్పించిన తర్వాత మరి ఒక తమలపాకుల మీద అష్టగంధంతో శ్రీరామ అని రాసి స్వామికి సమర్పించుకోండి. రామాష్టోత్తరం చదువుకోండి. తరువాత స్వామిని సింధూరంతో పూజించండి. సింధూరంతో ఓం హం హనుమతే నమః అనుకుంటూ స్వామిని స్మరిస్తూ స్వామిని రూపాన్ని మనసులో ధ్యానిస్తూ పూజించుకోండి. ఆ తర్వాత సింధూరం కలిపిన అక్షింతలతోటి స్వామిని పూజించుకోండి. ఈ విధంగా స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతోటి సింధూరం కలిపిన అక్షింతలతోటి సింధూరంతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం పూర్తిగా సులభంగా దొరుకుతుంది అండి. ఈ హనుమత్ జయంతి రోజున స్వామిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చును అండి. అయినా కీర్తి, యశస్సు, తేజస్సు, బుద్ధి బలం వీటన్నిటికీ మూల కారణం హనుమంతుడేనండి. ఆ ఆంజనేయ పుత్రుడు ఎంతో చక్కగా మనకు బుద్ధి బలాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉండడానికి హనుమంతుడు కూడా ఎంతో సహాయపడతాడు అండి. ఈ విధంగా స్వామికి ఎన్నో ప్రీతికరమైన హనుమత్ జయంతి రోజున హనుమంతుని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చును అండి. ఇంటిలో పూజ నిర్వహించుకున్న తర్వాత హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. ఏ దేవీ దేవతల ఆలయానికి వెళ్ళినా 3వ సంఖ్యలో 5వ సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తారు అండి. కానీ